28 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా 12.60 లక్షల చెక్కుల పంపిణీ. వారం వారం పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయం. పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్య వర్గాలకు చెందిన 28 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా 12.60 లక్షల చెక్కులను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ రోజే కాదు, ఇలా ప్రతి వారం వైద్య సాయంగా పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని సహాయ నిధిని జగన్ రద్దు చేయగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పునరుద్ధరించి పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా ఆదుకుంటున్నారని మంత్రి రామనాయుడు చెప్పారు. నెక్స్ట్ 12వ వార్డు అండి. మళ్ళీ 12వ వార్డు. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలోని ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకొని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈరోజు మరి వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు 28 మందికి మరి 12,60,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఉచితంగా సాయం అందించడం జరిగింది. మరి ఏదైతే దయవుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజనే కాదు ప్రతి వారం కూడా, ఈరోజు ఆదివారం, గత ఆదివారం అంటే వారం రోజుల క్రితమే ఇక్కడ 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చాం. 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈరోజు మరి 12,60,000 అంటే ఇట్లా వారం కూడా మరి లక్షల మీద ఈరోజు మీకు సాయం అందజేస్తున్నామని అంటే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల, మీ సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఒక్క ఆలోచన చేసుకోండి. గతంలో కూడా మీరు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు. పట్టుమని 10 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనిటువంటి పరిస్థితి. ఆ రోజు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసిన అప్లికేషన్లు మరి ఎక్కడ కడితే అక్కడే ఏదైతే కాలగొట్లెమ్మడ, లేకపోతే డస్ట్బిన్ల దగ్గర, లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ బిల్డింగ్ ఖాళీ చేసి ఇన్ఛార్జి మారిపోయినప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్లో అక్కడ పడి ఉండేవి తప్ప ఎక్కడ కూడా ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితి. కానీ ఈరోజు ఒకటే ఆలోచన, ఈరోజు ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యం కుదుటపడింది, కానీ మీ ఆరోగ్యం కోసం మీరు తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చకపోతే ఇంటి దగ్గర మళ్ళీ అదొక మర్యాద కింద ఉంటుంది మీకు. అందుకని అటువంటి బాధ, కష్టం మీకు ఉండకూడదని, ఈ రాష్ట్రానికి కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఆ ఇబ్బందులు ఉండకూడదని ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధుల తరపున మీకు అందజేస్తున్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.